రష్మిక మందన వీరి వెడ్డింగ్ రైట్స్ కొరకు నెట్ఫ్లిక్స్ 60 కోట్లు ఆఫర్ చేసిందట. అంటే ఎంత రెవెన్యూ ఉంటుంది, ఎంత ఆడియన్స్ ఉంటారో ఓటీటీ ప్లాట్ఫామ్కి ఇలాంటి కంటెంట్ అనేదానికి ఇది ఒక ఉదాహరణ. సో మామూలుగా 60 crores పే చేయడానికి సిద్ధపడ్డారు. మీకు గుర్తుంటుంది, నయనతార వెడ్డింగ్ ఇలాగే నెట్ఫ్లిక్స్ కొని తర్వాత దాన్ని టెలికాస్ట్ చేస్తే భారీ స్పందన వచ్చింది. మీడియాలో చూసింది అయితే నయనతార వెడ్డింగ్ రైట్స్ 25 crores. మరి ఇక్కడ ఇద్దరు మీకు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వెడ్డింగ్ రైట్స్కి అయితే ఏకంగా 60 crores ఆఫర్ చేసిందని. ఆఫర్ చేయడం న్యూస్ కాదు, ఎందుకంటే నయనతార 25 crores, వీరిద్దరికి 60 crores. కానీ మీడియాలో వస్తున్న కథనాలు ఏంటంటే విజయ్ దేవరకొండ రిజెక్టెడ్ ఇట్. అంటే నా వెడ్డింగ్ అనేది మా ప్యూర్లీ పర్సనల్, ఇది పర్సనల్ మెమరీస్ లాగానే ఉండాలి తప్ప దీన్ని ఏదో ఓటీటీలో షేర్ చేసుకునే కంటెంట్ కాదు అని అన్నారని. అంటే ఇట్స్ ఎ పర్సనల్ చాయిస్. నేనేమి వెడ్డింగ్ రైట్స్ను, వెడ్డింగ్ యానివర్సరీ, వెడ్డింగ్ను లేదా ఇంకే ఫంక్షన్ అయినా పబ్లిక్గా ప్రమోట్ చేసుకున్న వాళ్ళని తప్పు పట్టడం లేదు. వారి పర్సనల్ లైఫ్ను ఏ మేరకు పబ్లిసైజ్ చేసుకు